స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సానియ సంఘ బిడ్డలకి, సానియ సంఘ కాపానికి, ఫేస్బుక్లో, వాట్సాప్లో, తర్వాత ఊర్లు పెద్దలు వాక్యం విన్న అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా. దేవుడు అందరికీ దీవించిన గాక. ఆమేన్. మనం బైబిల్ తరగతిలోనికి వెళ్తాం. ఎపిసిల్ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. ఎపిసిల్ పత్రిక 2వ అధ్యాయం 15వ. సరే అండి. నూతన పురుషుడు, నూతన మనిషి, అది గురించి మనం నేర్చుకున్నాడు. ఇది ముందుకు నేను చెప్పిన మీరు మర్చిపోలేదు అనుకున్నారు. ముందుకు నేను చెప్పినది అంటే మొదటి మనుషుడు, అది నేను చెప్పాను. మొదటి మనుషుడు ఆదాము. రెండవది ఏం చెప్పారు ఏమన్నా తెలుసా? ప్రగతి సంబంధమైన మనుషుడు, అదే మారు మనసు పొందలేని వాడు. మూడవది అని చెప్పినది పురాతన మనుషుడు. నాలుగవది మనం నేర్చుకున్న కొత్త మనుషుడు, నూతన మనుషుడు, అది గురించి నేర్చుకున్నారు. ఆ విషయము నేను చెప్పినప్పుడు కొన్ని మాట మీకు చెప్పారు. బయటి మనుషుడు, లోపలి మనుషుడు, రెండు విషయం ఉంది. కొత్త మనుషుని అని చెప్పినది బయటి మనుషుడు, లోపలి మనుషుడు. బయటి మనిషినికి కొన్ని పదము బైబిల్ రాయబడింది, అది మీకు నేను చెప్పారు. ఒకటి మర్త శరీరం, అంటే చచ్చుకున్న చావుకి మరణించిన, మరణం పొందవలసిన శరీరం అని చెప్తున్నాను. రెండు మట్టి పాత్ర, రెండవది నేను చెప్పారు మట్టి పాత్ర. మూడవది నేను చెప్పారు ఇల్లు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన ఇల్లు. నాలుగు నేను చెప్పిన ఏమన్నారంటే బిల్డింగ్, బిల్డింగ్ అది నేను చెప్పిన మట్టితో తయారు చేసిన. ఇది మనిషి శరీరంలోకి చెప్పిన మాట. ఒకటి మట్టి శరీరము, రెండు మట్టి పాత్రము, మూడు ఇల్లు, నాలుగు బిల్డింగ్. ఇవన్నీ మట్టితో తయారు చేసింది. తర్వాత నేను చెప్పినది ఏమంటే లోపల మనిషిని గురించి నేను చెప్పాను. తర్వాత నేను చెప్పాను ఏమండి, లోపల మనిషిని రోజు రోజు ఏం చేయాలి, ఎదుగుతూ రావాలి. బయటి వాళ్ళ మనిషికి ఏం కావాలి? అన్నం కావాలి, పప్పు కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి, బట్టలు కావాలి, ఇదే. కానీ లోపల మనిషికి అవసరమైనది ఎదగాలంటే ఏం కావాలి? దానికి వాక్యమైన పాలు అని చెప్పారు. రెండవది బలమైన ఆహారం కావాలి. ఒకటి బయట మనిషిని ఎదగడానికి అన్నం, పప్పు, మటన్, చికెన్ ఇది తింటే మాత్రమే బయట మనిషిని ఏమవుతుంది, మన శరీరం ఎదుగుతుంది. అదేవిధంగా రక్షణ పొందిన కొత్త మనిషిగా ఉంటున్న దేవుడు బట్టి లోపల ఒక మనిషి ఉంది, లోపల ఒక మనిషి, అది కొత్తగా జన్మించిన మనుషులు. ఆ కొత్తగా జన్మించిన మనుషులు రోజు రోజు ఎదగాలంటే ఆ మనిషికి ఏం కావాలి? పాలు కావాలి. మొదటి పీతరు 2వ అధ్యాయం 1వ వాక్యం. అది మనం నేర్చుకున్నాను. చిన్నపిల్లలకి ఇప్పుడు పాలు ఇచ్చినట్టుగా పాలు ఇచ్చుకోవాలి. అంటే పాలు తాగిన తర్వాత ఇంకేంటండి, పాలు కాక దానికి బలమైన ఆహారం కావాలి, బలమైన ఆహారం కావాలి. దాని గురించి నేను మీకు చెప్పాను. తర్వాత అలా బలమైన ఆహారం తిన దేవుడు బిడ్డలు ఏం చేయాలి? రోజు రోజు ఎదుగు రావాలని నేను చెప్పాను. అది దాని గురించి కొన్ని మాట మీకు నేను చెప్పారు. మీరు మర్చిపోలేదు అనుకున్నారు. ఏంటంటే ఎదగాలంటే ఒకటి శిష్యుగా ఉన్నాం, అది నేను చెప్పాను. మొదటి ఏమంటే శిష్యు. తర్వాత అంటే శిష్యు నుండి కొంచెం పెద్దదిగా, అది నేను చెప్పాను. మొదటి యోహాను పత్రిక 2:12 నేను చెప్పారు పిల్లలారా అని చెప్పారు. శిష్యు కాక పిల్లలు. అప్పుడు శిష్యులు అంటే కొంచెం పెద్దది, దానికి పిల్లలు అని చెప్పుతున్నారండి. మూడవదే నేను మీకు చెప్పానండి, దేవునికి స్తోత్రం. మూడవది ఏమైనా చెప్పినా మీకు మనకి జ్ఞాపకం ఉందా? యవనస్తులారా. ఇప్పుడు మీరు యవనస్తులుగా ఉన్నారా లేదా అని తెలియడానికి 3 సంగతి నా చెప్పారు. యవనస్తులే రోజు రోజు శక్తి పొందిన వాడే. యవనస్తులు రోజుకు రోజు ఏమవ్వాలి? శక్తి పొందుకోవాలి. 2
దేవుని వాక్యములు నిలబడినవాడు. దేవుని వాక్యములు అతను నిలబడలేదు. దేవుని వాక్యములు ఏం చేయలేదు, నిలబడలేదు. కొన్ని రోజులు నిలబడతా, కొన్ని రోజు నిలబడరు. కొన్ని రోజు బాగా ప్రార్థన చేశారు, కొన్ని రోజులు ప్రార్థన, కొన్ని రోజులు చర్చికి వెళ్తే మళ్ళీ చర్చికి. అర్థము నీ బలవంతుడిగా మారలే, నీ వాక్యములు నిలబడలేదు. యువనసులారు ఏమో చేసిన వాక్యములు నిలబడుతున్నారు. మూడవదే నీకు చెప్పారు, ఏమన్నాయి, దుష్టునికి జయించిన వాడు, సాతానే జయించిన వాడు యువనసులండి. దేవుడికి యువనసుల తర్వాత పురుషుడిగా మారాలని అని చెప్పారు. పురుషుడిగా మారాలి. స్తోత్రం. కొందరు ఇప్పుడు కూడా చంటి బిడ్డలుగా ఉన్నారు. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. ఇంకెంత క్రీస్తు తల వరకు ఎదగాలి, క్రీస్తు తల వరకు ఎదగాలి, అది నేను చెప్పాను. స్తోత్రం. తర్వాత నేను చెప్పిన విషయం ఏమనకంటే క్రీస్తు వయసు వరకు రావాలి. ఎదగడం ఎలాగా తెలుసు కదా, ఎలాగ ఎదగాలి. ఒకటి శిశువు అంటే పసిపిల్లడు. పసిపిల్లడు అంటే ఇప్పుడు ఈ బాబు చేతికి, అంటే ఆ బాబు చేతికి ఫోన్ ఇచ్చండి, మళ్ళీ తిరిగి అడిగినప్పుడు ఏమవుతుంది? ఎందుకు అడుగుతున్నారు? ఆయనకి తీసుకోవడానికే తెలుసు, తిరిగి ఇవ్వడం తెలియదు. కొందరు ఎలాగా ఏమైనా దేవుని దగ్గర తీసుకోవడమే, దేవుని దగ్గర తీసుకోవడానికే తెలుసు, దేవునికి ఇవ్వడం తెలియదు. అయితే మొక్కలు మార్చేస్తారు. అర్థమైందా? చిన్నపిల్లలు కదండి, ఇస్తే మొబైల్ కానీ డబ్బులు కానీ పెన్ను కానీ ఏదైనా ఆయనకి ఇచ్చారనుకో, నేను తీయండి, తీసుకోండి, వెంటనే ఏమవుతుంది? ఏడుస్తాడు. అలాగే కొందరు సంఘములలో పిల్లలు ఉన్నారు, విశ్వాసులు కూడా కొందరు అలాగే ఉన్నారు. విశ్వాస ఆడికి ఇస్తే దేవుడు ఇచ్చినవన్నీ తీసుకుంటారు. బట్టలు ఇస్తండి, ఆడికి పెట్టి ఇచ్చండి, ఆడికి డబ్బులు ఇస్తే సూపర్ తీసుకుంటాడు. తిరిగి అడిగేస్తే సంఘాన్ని కట్టడానికి డబ్బు ఇవ్వండి, మీటింగ్ కోసం డబ్బు ఇవ్వండి, పాస్టర్ గారికి కాணிకలు ఇవ్వండి, అప్పుడు ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఏడు చేస్తాడు, చర్చికి రాడు. మీరందరూ పెద్దవాళ్ళు మీరందరూ పెద్దలు కూర్చున్నారుగా, మీకు అర్థమైంది. ఇప్పుడు కూడా కొందరు చిలిపితనం ఇంకా పోలే అయిన అర్థం నీ ఎదగలే. ఏమైందమ్మా? చిన్న పిల్లలుగా ఉన్నారు, ఫోన్ ఇస్తే మళ్ళీ ఇవ్వను. ఎదిగితే ఇచ్చితే తిరిగి ఇవ్వాలి. అదే ఎదుగుతలోనికి దేవుడి సంఘపడి మారాలి. ఈ పాట ప్రార్థన మాత్రం కాదు, నీ లోపల మనిషిని ఏమవ్వాలి, బయట మనిషిని ఎదుగుతుంది. దానికి చికెన్, మటన్, కూరగాయలు అన్ని తింటే, బిర్యానీ అన్ని తింటున్నారు. నాకు అసలు లోపల మనుషులు రోజు చచ్చిపోయింది. ఎదగలే. ఆయనకేం కావాలి? పాలు కావాలి, బలమైన వాక్యం కావాలి. పాస్టర్ గారు ఏం చేయాలి? తల్లి తండ్రిగా నిన్ను గద్దించాలి, ప్రేమించాలి అని చెప్పిన అర్థం. ఎవరికో నేను చెప్తున్నారో నాకు తెలియదు. నన్ను నా ముఖములకు చూడండి, మీరు అట్టు చేయట్లేదు. అదే చండి బిడ్డల పద్ధతి, అది దేవునికి. నాకి పరిచయం చేసినప్పుడు అయ్యగారు ఏం చెప్తున్నారో అదే వినండి సోదరు. నేను ఎదుగుడాలి అంటే పాలిస్తున్నారు. పాలంటే దేవుని వాక్యం. ఎప్పుడు కాదు వాక్యములు నా ఘనమైన వాక్యం నీ వినాలి. ఘనమైన వాక్యం తింటే మాత్రం నీ ఆత్మీయ మనుషులు ఎదుగుతుంది. అది ఎదుగులకు ఎంతవరకు ఎదురాలి? క్రీస్తు తన వరకు. ఇంకెంతవరకు ఎగాలి? క్రీస్తు వయసు వరకు. ఇప్పుడేనంటే కొందరు ఎదుగులేని స్థితిలో ఉన్నాం. ఇప్పటి వరకు కొందరికి ప్రార్థన అంటే తెలియదు. అమ్మా ఒకసారి ప్రార్థన చేయమని, నాకు రాదయ్యా, నాకు. ఇప్పుడు మీరు ఎందుకు చర్చకు వస్తున్నారు? ప్రార్థన చేసిన చూడడానికి. ప్రార్థన చూడడానికి కూడా ప్రార్థనలు పాలు పొందాలి. మీరు కూడా ప్రార్థనలు ఏం చేయాలి? మీరు కూడా ప్రార్థన చేయాలి. సరే అండి. నేను ఇంతవరకు చెప్పాను. ఇంకా ఈరోజు ఈ క్లాసుతోని కొత్త మనుష్యుడి గురించి ముగిస్తానండి. దేవునికి స్తోత్రం.
ఇంకా కొత్త మనుషులు ఏం చేయాలి? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం. కాదండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16. కావున అందరికీ పురుషుడు దినదినం ఏం చేయాలి? నూతన పరచబడాలి. నూతన పరచాలంటే బాహ్య పురుషుడు ఏమవ్వాలి? క్షయించిపోవాలి. రోజుకు రోజు బాహ్య పురుషుడు ఏది? బయట ఉన్నాడు. అదేంటి? అది నీ శరీరం. శరీరం ఏమవ్వాలి? కృషించిపోవాలి. కృషించండి, వేస్ట్ అయిపోవాలి. సన్నగా అవ్వాలి. హల్లెలూయా. నా వల్ల లాగు అయిపోతే ఏదైనా జబ్బు రోగం నీకు వస్తుంది శరీరం. హల్లెలూయా. కానీ నా లోపల మనుషులు బాగా బలవంతుడుగా ఉన్నా. చాలా మంది విశ్వాసం ఎలా ఉంది? బాహ్య మనుషులు ఏం చేయాలి? కృషించిపోవాలి. కృషించిపోవాలంటే నీకేం రావాలి? కష్టం రావాలి, శోధన రావాలి, వేదన రావాలి, రోగం రావాలి. ఇలాగ వస్తే మాత్రం బాహ్య పురుషుడు ఏమవుతుంది? కృషించిపోతాడు. ఇది పోగలేకపోయినా అనుకో, లోనోడు కృషించిపోయాడని. లోన మనుషుడు కృషించిపోతాడు. బాహ్య పురుషుడు ఈ పారంగోడి నడిచినట్టుగా నడుస్తుంది. పారంగోడి ఎలాగ నడుస్తున్నారు తెలుసు కదా? ఎలాగ నడుస్తున్నారు? బంగురుగా నడుస్తున్నారు. శరీరం లాగు అది కాదు, ఆత్మీయ మరి లోపల ఉన్న మనుషుడు దినదినం ఏం చేయాలి? నూతన పరచుకోవాలి. మీకు బయట మనిషి మంది కొత్త. ఇప్పుడు ఏ పండుగ వస్తున్నారే? క్రిస్మస్ పండుగ వస్తుందా? అప్పుడు అందరు కొత్త బట్టలే. దసరాకి కొత్త బట్టలు అందరూ. లోపల మనిషికి ఏ బట్టలు లేదు, ఆడు దిగంబరిగా ఉన్నా. ఆడికి అసలు గొడ్లు లేవు. బయట ఉన్నాడు ఫుల్ కొత్త గొడ్లే. నీ ఆత్మీయ మనుషుడు దినకపోతే ఏంటి? నూతన పరచాలి. బయట మనుషుల కోసం నీవు తినండి, ఆయనకి ఇవ్వండి. శరీరం బాగా ఉండడానికి ప్రయత్నం. కానీ ఒక విషయం నీ మర్చిపోకూడదు. అది ఏంటంటే దేవునికి స్తోత్రం. ఏమన్నారంటే ఆ బిడ్డ లోపలున్న మనుషుడు దినం ఏమగలేదు, నూతనవాలి. ఎలాగా? పక్షిరాజు వలన నూతన పడాలి. ఎలాగా? పక్షిరాజా ఎలాగ ఉందంటే నీకు తెలిసలేదు. ఒక పక్షిరాజా కొన్ని సంవత్సరం తర్వాత ఆడ ముసడు అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఎత్తైన కొట్టలో పైన వెళ్ళి కూర్చి శరీరంలో ఉన్న ఆ పొర మొత్తం ఏం చేస్తున్నారు? పీకి 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 ఇదన్నీ పీకిన తర్వాత ఎలా ఉంది? ఒక మాంసం ముద్దలాగా ఉంటాం. అనగా కొన్ని దినములు ఎంట తగిలి 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 ఆ లోపల కొవ్వు మొత్తం ఏమవుతుంది? అరిగిపోతున్నప్పుడు వాడికి కొత్త బలం వస్తుంది. అలాగని మారు లోపల మనిషిలున్నా బయటలున్నా కొవ్వు మొత్తం కరిగిపోవాలి. ఎలాగ కరిగాలి? ఉపవాసం చేయండి. 7 రోజులు ఉపవాసం చేసిన వాడు ఎంతమంది ఉంది? 3 రోజులు ఉపవాసం చేసిన వాడు ఎంతమంది ఉంది? 10 రోజులు ఉపవాసం చేసిన వాడు ఎంతమంది ఉంటుంది? 21 రోజులు ఉపవాసం చేసిన వాడు ఎంతమంది ఉంటుంది? 40 రోజులు ఉపవాసం చేసిన వాడు ఎంతమంది ఉంటుంది? తిన్నట్రా 365 రోజులు తిండియే. కొందరు కొన్ని కష్టంతోనే ఉన్నాం. ఒక రోజు అదే శుభ శుక్రవారం సిలువలు వేలాడు కదా, మనం కూడా ఒకసారి వేలాడాలి. అందుకని ఆ రోజు మాత్రం ఏం చేసినారు? 1 గంట వరకు. అది నిన్నైతే ఎప్పుడో ఈ చర్చ నుంచి బయటికి పారవేయాలి. ఏసయ్య దేవుడిగా ఉండేనా 4 రోజులు ఉపవాసం చేసేది. మీరు కూడా ఏం చేయాలి?
ఉపవాసం చేయాలి. ఉపవాసము చెయ్యాలి. చెయ్యలేకపోతే లోపల మనిషిని ఏమవ్వలేదు. ఉపవాసం అంటే కొందరు ఉపవాసం ఒక గ్లాసు పాలు తాగుతుంది, ఒక అరటిపండు తింటుంది, ఇంకేంటండి తింటుంది, ఒక చపాతి కానీ ఒక రొట్టి కానీ తింటుంది. దాని తర్వాత ఉపవాసం. అది ఉపవాసం కాదు, అవకాశం. ఉపవాసం అంటే నీరు, తీయు, నిమ్మకాయ రసం ఇది మాత్రము తాగి ఉపవాసం. అలాగే కాదు రామాచార్యులు వచ్చారు కదా వీళ్ళు 3 రోజులు చేశారు కదా నీ ఉపవాసం చేశారు. 3 సోదరుడు 3 చేసి వచ్చినప్పుడు దెయ్యం బయటికి వచ్చారు. మీరు 1 రోజు ఉపవాసం ఉంటే ఎంత దెయ్యం బయటికి వస్తుందో దేవుడికి తెలుసు. ఒళ్ళు మొత్తం హల్లెలూయా. మరి సంఘాల్లో మరి సమస్యలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? బయట మనుషులే మావాలి, కృషించుకోవాలి. లోపల మనుషులు రోజు రోజే మావాలి, ఎదగాలి. నీ ఆత్మీయ మనుషుడు రోజు రోజు ఎదుగుతూ రావాలి, ఎదుగుతూనే రావాలి. ఎదుగుతున్నారా? మారు మనసు పొంది బాప్తిసం పొందిన ఆ దినం నుండి నీ ఏం చేయాలి? ఎదుగుతూనే రావాలి. ఎదుగుతున్నారా లేదా? లేకపోతే శరీరం ఒకసారి ఎంత బరువు అందండి చూడండి. ఈ సంవత్సరము 45 వచ్చిన సంవత్సరం ఎంత ఉందో కూడా చూడండి. శరీరం ఏమవుతుంది? అది లాగా అవుతుంది, వెయిట్ పెరుగుతున్నది, కానీ లోపల మనిషిని ఏమవ్వలేదు, ఎదగట్లేదు. ఒకటి ఆత్మీయ మనుషుడు అయితే, నీ కొత్త మనుషుడు అయితే నీ లోపల ఉన్న మనుషులు రోజు రోజు ఏమవుతుంది? ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. 2 ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. అలాగా ఒక మాట 16 వాక్యం కాబట్టి మార్చి వాక్యం మీరు విడిచిపట్టారు. అక్కడ ఏంటంటే నీ అంతరిక పురుషుడు శక్తి పొందాలి. ఉందా? స్పిరిచువల్లీ ఎనర్జైజ్డ్ విత్ పవర్. 3వ అధ్యాయం 16వ వాక్యం ఉందా లేదా? నీ తెలుగు బైబిల్ అది 15 చూడండి. అదే 15 అది. అదే 15. అది 15. ఇప్పుడు అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? శక్తి పొందాలి. అంతరంగ పురుషుడు రోజు రోజు ఏమవ్వాలి? కొత్తగా మారాలి. 2 అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? శక్తి పొందుకోవాలి, శక్తి పొందాలి. బైబిల్ మీకు శక్తి బాగా ఉంది. అదే ఎక్కడ తెలుసు అంటే కొలాయి దగ్గరికి వెళ్తే తెలుసు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొలాయి దగ్గరికి వెళ్తే నీకు శక్తి ఉందో స్టార్ట్ అయితే ఆపడు. హల్లెలూయా. ఇంటిలో అయితే కూడా అలాగా భార్య భర్త లేదు, అమ్మ నాన్న ఎవరితో గొడవ ఏదైనా పొరపాటు చేస్తే ఆ గదిలోనికి వెళ్ళి మాట్లాడు, ఆపరు. ఆగదాం వేసండి, ఆగదు. అమ్మ మీ లోపల మనుషులు ఏమో బలవంతుడిగా మారాలి. బయట మనుషులు బలవంతుడే చెయ్యాలి. బయట మనుషులు బలవంతుడుగా అయితే లోపల మనుషులు ఏమో కృషించిపోవాలి. లోపల మనిషి బలవంతుడు అయితే బయట మనుషులు బలం ఉండదు. నేను చెప్పిన అర్థమైందా? లోపల మనిషికి ఆత్మీయ బలం ఉంటే మనిషి బయటికి ఏముండరు. నీ చచ్చిందా బ్రతికిందా నీకు తెలియాలంటే ఏం చేయాలి? విశ్వాసి చచ్చిందా బ్రతికిందా తెలియడానికి ఏం చేయాలి? పొడిస్తే చాలు. ఎవరు పొడిసాలి?
నీ భర్త ఒక్కసారి పొడియాలి, నీ అమ్మ ఒక్కసారి పొడి. ఎప్పుడు రోజు ఎవరైనా ఒకడు మమ్మల్ని ఏం చేస్తున్నారు, పొడుస్తూనే ఉండాలి. అప్పుడు నీ మాట్లాడితే దాని అర్థం ఆయన అర్థం నీ లోన ఉన్నాడు చచ్చిపోగలేదు, బయట ఉన్నాడు చచ్చిపోలేదు, కృషించిపోలేదు. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. నేను చచ్చిందా బ్రతుకుతుంది, యేసు చచ్చిందా బ్రతుకుతుందో తెలియడానికి ఏసైకే చేసాడు. బల్యంతో ఏసై తిరిగి అన్నారా, ఏమొచ్చింది, దేవా వీరిని క్షమించుడి, రక్తము నీళ్ళు. నేను చచ్చింది అప్పుడు చేసేది, మాట్లాడలేదు చేసేది లేదు, రక్తము నీళ్ళు బయటకు వచ్చేది. నిన్ను పొడిచినప్పుడు ఏ నీళ్ళు వస్తున్నారో మీకే తెలుసు. బండ బూతులు వస్తుంటాయి కొందరు, మంచి నీళ్ళే. నిన్న పొడిచినప్పుడు తాగలేని నీళ్ళు అది. నిన్న పొడవలేదు, అందుకని మనం మీరు ఇక్కడ ఆయన కూర్చున్నారు. నేను పొడిచి చూడండి, ఇది ఒరిజినల్ పాంబా డూప్లికేట్ పాంబా అని తెలియాలి. ఏం చేయాలరా, లేదు మట్టి కొంచెం వేస్తా చూసి. పాము 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 ఒరిజినల్ పామా డూప్లికేట్ పామా తెలియదు, మట్టి ఎత్తేసి మట్టి పైన పాము లేదండి, నాగ పామా, నాగు పాము, అది కాటితే ఏమవుతుంది. ఇది సరి అయిన పాంబా అని తెలియాలి, కొంచెం మట్టి వేసేయండి, విషం కక్కిద్ది అందరికి. నేను తల ఎత్తుకొని వరకు పొడవడానికి రెడీగా ఉంటుంది. నేను చచ్చిందా ఐగుప్తు దేశంలో ప్రయాణం చేసినప్పుడు ఎడారిలో ఉన్న బండలకి కొట్టినప్పుడు ఏమొచ్చింది, నీళ్ళు. నిన్ను కొట్టితే ఏమొస్తుంది, కొట్టితే రక్తం వస్తుంది, మిమ్మల్ని కొడతాయి. ఇది చూద్దామా, బండకి కొట్టినప్పుడు ఏమొచ్చింది, అది ఎడారిలో నిన్ను సంవత్సరం వైఎస్ఆర్ గవర్నమెంట్ నిన్ను కొట్టితే ఏమవుతుంది, ఒకటి కొట్టి చూస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ మొత్తం కలివిడి అయిపోతుంది. ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు, నన్ను కొట్టాలి. మీరు ప్రజలు తప్పదు, నేను బలవద్దు, నాకు ఇష్టం. నేను చెప్పుకొని వచ్చేది మొత్తం దేవుడు అనేది చెప్పేసుకొని వచ్చేది. బలవంతుడిగా మారండి. లోపల మనిషికి బలవంతం ఉంటే ఏమవుతుంది, నేనేం చేయను, తిరిగి స్పందించావు, తిరిగి స్పందించు. అందుకే నేనేం చెప్పినాడు, నీ చచ్చిందా బ్రతుకున్న రోజు తెలుసుకోండి. ఎవరైనా దగ్గరికి వెళ్ళి నన్ను కొంచెం పొడవడా అంటే చెప్పాడు, నన్ను కొద్దిగా పొడవని చెప్తే ఏపడరా అనిల్, అప్పుడు అనిల్ శైలికి బట్టి వస్తుంది. బలవంతంగా మారండి. హలో, బలం సరిగా ఉంటే, నీలోని బలం ఉంటే బయటిలో శరీరం పని చేయదు, లోపల శరీరం ఏమవుతుంది, అందుకని మనకి ఈ శక్తినే మించిన శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఏ శక్తి, ఈ శక్తి, ఏ శక్తి, శరీరము. శరీరం ఎంత కేజీ ఉంది మీకు, నీకు ఎంత ఉందో నాకు తెలియదు. 80 కేజీ ఉంది. నేను మీరంతా 40 కేజీ, 39, 50 వరకు ఉండొచ్చు, 60 వరకు ఉండొచ్చు. దాని మించిన శక్తి, ఆ శక్తి నీలోనికి వస్తే ఈ బయటల శక్తి పనికి రాదు. ఆ శక్తి గురించి మీరు బాగా ఎదిగి ఉండాలి, ఆ శక్తి అనుభవించాలి. ఏది శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి ఇక్కడ శక్తి పైనున్న శక్తి, పైనున్న శక్తి ధరించినప్పుడు బాహ్య శక్తి, నీ శారీరక శక్తి పనికిరాదు. పౌలు శారీరక శక్తితోని అందరికి చంపడానికి ప్రయత్నించడానికి, కొట్టడానికి వెళ్ళింది. యేసయ్య దర్శనం, యేసయ్య సౌలా సౌలా నన్నుని ఎందుకు హింసించుచున్నారని అడిగారా.
ఆ మాటకి కింద పడింది. కింద పడిన వెంటనే సౌలు ఆత్మశక్తితో నింపబడింది. నింపబడినప్పుడు ఆ పెద్ద మనుషుడు బుట్టలు ఏమైంది, ఒదిగిపోయింది. ఎక్కడ బుట్ట 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 అంటే తెలుసా? బుట్ట అంటే తెలుసా? బుట్ల తెలీదా? ఏంటండి? దేంతో తయారయ్యేది? ఎదురు బొమ్మతో తయారైన మన తలైలు మోసుకొని వెళ్తున్నారు కదా. ఆత్మశక్తి ఉన్నవాడు ఆత్మశక్తి పొందినప్పుడు ఏమన్నా వీళ్ళు నన్ను చూసుంటారు. అప్పసరి గారు 9 అధ్యాయం ఈయన మీకు అర్థం అవుతున్నారు అనుకొని ఏదైనా చెప్పుకొని వెళ్తున్నారు. 9 అధ్యాయం దగ్గర అంటాం. హల్లెలూయా. దొరికిందా? లేదు. మీరు చూసి మొత్తం బైబిల్ అయింది కాబట్టి కొంచెం వీడు దాటుకోవాలి. 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు. సౌలు ఎక్కువ ఏమైందమ్మా? బలపడి. 25వ వాక్యం. 25వ వాక్యం. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడకుండ అతనిని కిందికి దింపిరి. గంబనంటే బుట్ట అండి. గొంప గంబనంటే మీకు అర్థమైంది కదా. బుట్ట అంటే దాదాపు 80 కేజీ ఉంటుంది అనుకో. ఆ మనుషులు ఎక్కడ ఒదిగిపోయింది? ఎప్పుడు ఆ శక్తి పొందినప్పుడు ఎక్కడ ఒదిగింది? మీరెందుకు ఒదగలేదు? మీరెందుకు ఒదగలేదు? బుట్ట సరిపోవట్లేదు. శక్తి లేదు. శక్తి లేకపోతే ఈ బుట్టలో సరిపోతే. శక్తి పొందలేదు కాబట్టి నీ ఎక్కడ కూడా ఒదగట్టలేదు. భర్త దగ్గర ఒదగదు, భర్త దగ్గర ఒదగదు, భార్య దగ్గర ఒదగదు, ఊరు వాళ్ళ దగ్గర ఒదగదు. సరైన శక్తి పొందిన అనుకో ఆమేన్. అందరి దగ్గర ఒదుగు. అప్పుడు నాకు పాస్టర్లు అందరూ తిండికే తిరుగుతున్నారట. కడుపు కోసం తిరుగుతున్నారు పాస్టర్లు అందరూ. కడుపు కోసం. అవును రా నాయన, నీ చెప్పిన కరెక్టే. ఇది ఇంటికి ఉంచడానికి నేను ప్రయత్నించాలి. నేను వెళ్ళిన ముందుకు ఇదే ముందుకు వెళ్తున్నాను. కడుపు నేను వెళ్ళిన ముందుకు ఇదే ముందుకు మన ఆయన వెనక్కుంది పెట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఈడేం చేసిన ముందుకు వెళ్తున్నారు. కడుపు కోసం మనం ఈ పని చేయడం కొందరికి కడుపు కోసం. కానీ మనకదు పని అది కాదు. కడుపు కోసం కాదు, దేవుడు పరిచయం ఏంటి? ఫస్ట్ దేవుడు పని, తర్వాత కడుపు పని. ఫస్ట్ ఏ పని ఏంటి? తర్వాత. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే, మీ బాగీయ పురుషుడు ఏమవ్వాలి? కృషించుకోవాలి. లోపల మనిషిని ఏం చేయాలి? లోపల పడి కృషించాలి. లోపల మనిషిని రోజు బలం ఉందా లేక ఎలాగ తెలుసు? నీ ఆరాధనకి వచ్చిన టైం చూస్తా తెలుసు. హల్లెలూయా. నీ ఆరాధనకి వచ్చిన సమయం చూస్తే తెలిసిపోతుంది. ఎప్పుడు ఆరాధనకి ఆదివారం 8 గంటలకి ఇక్కడ ప్రేరు నీ వచ్చినది. హల్లెలూయా. పసిబిడ్డలు కదా, కొద్దిగా లేట్ అవుతారు. 10 గంటలకి ప్రార్థన అండి. 12కి వీటిని బయటకు వెళ్తుంది. ఇక్కడ ఇక్కడికి రావాలి 12 కావాలి. అయినా అర్థం నీకు బలం లేదు. బలం ఉంటే పొద్దునే లేచి వచ్చాను. నీకు బలం లేదు కాబట్టి ఈ 11 వరకు అక్కడ బలం మెల్లమెల్లగా ఇంటికి వస్తున్నారు, చర్చికి వస్తున్నారు. నేను ఈ రోజు 8 గంటలకే పోయి ఇక్కడికి వచ్చాను తెలుసారి. ఇంటి నుండి 1 గంటకి భయపడాను. 5 6 వచ్చారు కదా. 6 వచ్చా మీరు అడుగు ఉంటుంది, గేట్ ఉంటుంది, మంచి రోడ్డు, ఆంధ్ర రోడ్డు మంచి రోడ్ అయింది కాబట్టి దేవుడికి ఇష్టం అని ఆ పాస్ గారికి తెలుసు. ఉయ్యాల జంపాలి అంటే ఇక్కడ వెళ్ళడం బండి కిందకి తగిలిందండి. నా గుండె పగిలిపోయింది. హలో, నేనెందుకు అక్కడ నుండి 1 గంటలకు ప్రయాణం రోడ్డు
బాగలేదు. అందుకని నేను ఇక్కడ ఎన్ని గంటలకి రావాలి, 6 గంటలకి రావాలని అనుకొని 1 గంటలకు ప్రయాణం 1, 2, 3, 4, 5 4 గంటల ముందుకు వచ్చేది. మీరు నా ఆత్మీయ మనుషుడు ఎదుగుదల ఉన్న కాబట్టి ముందుకు వస్తుంది. నీ ఆత్మీయ మనుషుడు ఏం అవ్వలేదు, ఎదగలేదు కాబట్టి 12కి వస్తుంది. అంత తేడా. అంతమైన వాళ్ళు దేవుడికి ఇస్తుంది. నీ లోపల మనిషిలో ఏమవ్వాలమ్మా? అది శక్తి కావాలి. ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. స్తోత్రం. ఆ శక్తి ధరించిందే నీ లోపల మనుషులు ఏమవుతున్నారు? ఇది ముందుకు నాకు క్లాసులు చెప్పారు. లోపల మనిషికి కన్ను ఉంది నేను చెప్పారు, చెవి ఉంది చెప్పారు, 4 ఉంది చెప్పారు, ముక్కు ఉంది చెప్పారు. స్తోత్రం. అన్నీ అని చెప్పారు. బయట మనుషులకి ఎలా ఉందో అలాగే లోపల మనుషులు కూడా. అందుకని యేసుప్రభు చెవి కలిగిన వారు వినుడుగాక. ఈ చెవి గురించి కాదు, లోపల మనుషులు ఉన్నవాడు. స్తోత్రం. అన్నీ చెప్పండి గట్టిగా. మూడవది స్తోత్రం. 1 పీతరు 3వ అధ్యాయం 4, 5. మొదటి పీతరు 3వ అధ్యాయం 4, 5. ఇంగ్లీష్ కూడా చదవడు బాబు. But let it be the inner beauty of the hidden person of the heart, with imperishable quality and unfading charm of gentle and peaceful spirit. సాధువైనట్టియు మృదువైనట్టి అయిన ఘనమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉంది. అంతరంగ మనిషికి ఏం కావాలి? అలంకారం. అలంకారం కావాలి. ఓర్నమెంట్ ఇంగ్లీష్ లో రాయబడింది అనగా ఏంటండి? అందరికీ పురుషులు ఏం కావాలి? జ్యువెలరీ. చెప్పండి. అందరికీ పురుషులు ఏం కావాలి? అలంకారం. ఇంగ్లీష్ చెప్పండి. ఓర్నమెంట్స్. ఓర్నమెంట్స్ అంటే ఈ ఆభరణ పూజితం. నీ ముక్కు వేసారు. ఏది? ముక్కు పుడక. ముక్కు పుడక. చెవిలో ఏం వేసారు? రింగులు. మెడ మీద చైన్. చెయ్యిలు. గొల్లు. చేతిలో ఏంటిది? గాజు. బ్రేస్లెట్. గాజులెట్. గాజులు. రేలు. ఉంగరం. కాలు రేలు. పట్టీలు. పట్టి కాలుపు రేలు. మట్టిలా మొత్తం ఆభరణమే. అది లోపల మనిషి ఏదైనా అలంకారం ఉందా? ఎందుకు? ఇది మట్టిరా. మాయాము కాయము కాయము. మట్టి శరీరానికి ఏం చేస్తున్నారు బాబు? దేవుడు ఈ బాబుకి శక్తించినప్పుడు ఎన్ని కన్నం ఉందో అన్ని కన్ను చాలు. అడవి ప్రసవించినప్పుడు ఎన్ని కన్నాలు కావాలో అన్ని కన్నాలు పెట్టి దేవుడు ఏం చేశారు? సృష్టించారు. ఈ భూమికి పంపించారు. అమ్మ కడుపులో ఉండి 9 నెలల 15 రోజులు తర్వాత బయటికి వచ్చింది. ఎన్ని కన్నాలు కావాలంటే అన్ని కన్నాలు దేవుడు ఇచ్చారు. మళ్ళీ నీ ఏం చేయకూడదు, ఎక్స్ట్రా కన్నాలు పెట్టి దేవుడికి చూపించుకోకూడదు. అందరూ మొత్తం కన్నాలే దేవుడికి కన్నాలు. ఇది ముగ్గురు ఇక్కడికి తాడు, ఇక్కడికి తాడు, గాజు, సౌండ్లే, కాళ్ళు, పట్టేలు, ఇంకేంటి మట్టి. పాటలు అందరికీ ప్రార్థనే. ఏదికి? ఈ అలంకారం వేసినోడికి దేవుడికి చూపించారు. లోపల మనుషులకి ఏం లేదు, అది అలంకారం లేదు, దిగంబరిగా ఉన్నాం. ఎలా ఉంది? మనిషి అలంకారం
ఆయనకు అవసరం లేదా? ఆయనకి లోపల మనిషికి అలంకారం అవసరం లేదా? అవసరమే. అవసరమే. బయటిన మనిషిని కంటే లోపల మనిషికి ఏం కావాలి? అలంకారం కావాలి. స్తోత్రం. అదేంటి అలంకారం? అదే మొదటి పీటర్ 3వ అధ్యాయం 4-5 చదవండి. అప్పుడు ఏంటి అలంకారం మీద ఎక్కడ రాయబడింది? సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షయ అలంకారం నీకు కావాలి. ఏదన్నారు? మృదు మృదు. దాని ముందుకేమండి? సాధు. సాధు అంటే సాధు మన చామ్ ఆఫ్ జెంటిల్ అండ్ పీస్ఫుల్ స్పిరిట్. అదంటే ఏంటి లేదు. అది ఉంటే ఇంటికి గొడవ జరగదు. సాధు అయితే ఎప్పుడో గొడవలు జరగకుండా ఉంటాయి. సాధు అయిపోతే చదువు అయిపోతే ఏమంటుంది? ఏ గొడవలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. సాధు ఇంకా సాధు తర్వాత మృదులై. మృదు అంటే కడాయిలు నూనె వేసి దానిలో కొంచెం నీళ్ళు పట్టినట్టుగా ఉంది మామూలు కొందరు. మరిగిన నూనెలో కొంచెం నీళ్ళు పడితే ఏమవుతుర్రా? నీళ్ళు పడితే ఏమవుద్ది? ఎప్పుడప్పుడు వంటగదికి వెళ్ళి వెళ్ళ పని చెయ్యి. మాత్రం కూర్చోమంటా. వంటగదికి వెళ్ళి పని చెయ్యి. అప్పుడే తెలుసు. పట్టినా ఓయిల్ లోపల నీరేస్తే ఏమవుతామ్మా? కొంచెం నీరేస్తే ఏమవుతుంది? ఆయిల్ మొత్తం అటు ఇటు తుల్లి నీ కూడా అలాగే దొల్లుతున్నారు. అదే అలంకారం ఉందా? తుల్లదు. ఏది అలంకారం? మృదు. మృదు అయితే ఏమవుతుంది? సాధువు మృదువు అయితే. సాధువు మృదువు అయితే ఏమవుతుంది? ఇలాంటి సమస్యలు ఉండవు. ఏమి లేదు. సైలెంట్ గా ఉంటారు. గొడవ ఉంటుంది, జ్వరం ఉంటుంది, ఏంటి ఉంటుంది. మంచి మంచి ఆత్మీయుడుగా కూర్చోగలుగుతున్నారు. సోదరు ఇది లేని వాళ్ళకి ఏమవుతుంది? దుల్లిపోతుంది. దుల్లి వంట చేయడానికి వీడికి తెలియదు. వీడికి వంట చేయడానికి తెలుసు. నీకు వెంటనే తెలిసిపోతుంది. నాకు బాగా మీరంటే సూపర్గా వంట చేయడానికి తెలుసు. సోదరు మృదు ఉండాలి. మాటలు ఎలా ఉంది? భర్త నీ మాట వింటే భర్త నేను లేచి కొడుతుంది. నీ మాట వింటే ఎందుకు అలాగని మాట నీ నోటు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? పొడిచి 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 కెలికి కెలికి కొట్టాడు అనిపిస్తాను. అలాగే అనిపిస్తాను కానీ నీ కొట్ట. సాధువుకున్నాడు ఎందుకు కోపం వచ్చేది కొట్టాలి. అలంకారం ధరించుకో. ఏంటి అలంకారం? సాధువు అయినయు మృదులు అయినయు స్వభావం రావాలి. ఏ స్వభావం? సాధువు మృదువు. ఆ లోపల మనిషికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం చూస్తే ఆయనకు అలంకారం ఉండినట్టుగా. నీకు బయట సూపర్ అలంకారం ఉంది, లోపల మనిషికి ఏం లేదు. అలంకారం లేదు. చాలా మంది బయట సూపర్ అలంకారము. డిసెంబర్ 25 కొత్త బట్టలే, కొత్త సీరలే కట్టుకొని ఈ అమ్మకి అది ఆ చర్చి నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక్కసారి కూడవండి. అప్పుడు తెలుసు ఈ అమ్మ స్వభావం. ఎవర్రా నువ్వు? నన్ను నీకు తెలుసా? నేనంటే ఎవడో నీకు తెలుసా? తెలుసా? నీ అంతా తెలుసమ్మా. నీ అమ్మకలే, నీ మట్టి. నీ అంత కేకలేసిన కానీ ఆడవాళ్ళు మా ఏమండి అమ్మకం. మగవాళ్ళు ఎందుకు కేకలు మట్టారా ఇందా? అది తెలిసిన వాడు ఎవరు కూడా ఏం చేయదు. కేకలు ఎక్కడ సైలెంట్. ఈ వైలెంట్ ఆగిన వాడు పిచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి. అదే బయట మనుషులు పిచ్చి అయిపోయింది. సోదరుడు
నేను చెప్పిన మాట ఏంటంటే లోపల మనుషులకి ఏమవ్వాలి? అలంకారం కావాలి. అయ్యేటి అలంకారం మృదు ఉండాలి. సావధానంగా మాట్లాడదు. లోకములు ఉన్నవాడు అంటే నీ రోజులు ఉన్నవాడు గొప్పవాడు. అప్పుడు నీ లోపల ఎవరున్నారమ్మా? నీ లోపల ఎవరున్నారు? యాసై ఉండని నిన్ను భర్త నిన్ను కొడితే ఎవరికి కొట్టేది? ఆ యాసై కూడా అలాగే తెలిసి ఉంటే నీ నోరు మూసుకొని పోయి ఇంటికి కూర్చున్నా. అర్థం కాలేదేమో. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. నా యేసు ప్రభు మన లోపల ఉన్నవా లేదా? ఉన్నారు కదా. అలాగే అయితే నిన్ను కొట్టితే ఎవరు కొట్టినట్టుగా? యాసైకి కొట్టితే నీకెందుకు నొప్పి? అంటే తగిలినది ఏసై తగిలితే నొప్పి. ఏసైకి తగిలితే ఏసై ఏం చేయాలి? స్పందించాలి. స్పందించిన నీ అయితే ఏసైకి దెబ్బలు తగలలేదు. ఏసై నీలో లేదు. అంటే నువ్వు స్పందించావు కదా, దాని అర్థం ఏసై నీలో లేడు. అందుకే ఏసై స్పందించట్లే. వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు అలాగ అయిపోతే మళ్ళీ మేము భర్త ఇట్లా ఉండిపోవాలి. మనకు హలో, పాత గారు ఇప్పుడు నాకు నేను అలాగే చెప్పడానికి వాక్యం తెలిసింది. ఇది ఎందుకు బైబిల్ స్టడీ అంటే బైబిల్ తరగతి అంటే నీ ఆత్మీయ జీవితం ఎదగాలని ఏసై వచ్చినప్పుడు ఈ శరీరం కాదు పోతుంది, ఈ లోపల మనిషి పరలోకం. ఆ మనిషికి ఏం కావాలి? అందుకే యేసు మనలో ఉంటే నీ భార్య నిన్ను తిట్టితే నీ తిరిగి స్పందించావు. స్పందిస్తే నీలో యాసై లేదు. నిన్న కొట్టితే తిట్టితే ఎవరికి కొట్టిన తిట్టారు? అది అందరికి ఇప్పుడు కూడా తెలియదు. నేనే అందుకే మీరు చెప్పిన మాట ఏసయ్య లోపల ఉందా దేవుడు బిడ్డలు. మమ్మల్ని ఎవరైనా తిట్టితే కొట్టితే స్తోత్రం లేదు. నీ ఎవరైనా నీ విరోధంగా ఏం మాట్లాడి తిరుగుతుందంటే ఆడికి ఒక 100 రూపాయలు కూడా ఇచ్చాడు. అయినా ఇంకా కొందరు కూడా నీ చెప్పుకొని తిరగడా, ఇదిగో 100 రూపాయలు ఖర్చు పెట్టి తిరగమని చెప్పు. ఆడ సరదా తీరుమతి, ఇక్కడ సరదా తీరుమతి. నీ ఆడుకలు నీ అమ్మగా చెప్పొద్దా? నేను అడగొద్దు. ఇంకా 100 రూపాయలు ఇంకా ఎక్కువ చెప్పరా అని చెప్పేసి ఈ డబ్బులు కూడా కట్టబట్టి తిరుగుమని చెప్పండి. మీ సరదా తీరిద్ది, ఆడ దురద తీరిద్ది. స్తోత్రం. సైలెంట్గా ఉండండి. హలో, బయట మనిషి చచ్చిపోయారు. మన మనిషి బయట మనిషిని ఏమైంది? ఇప్పుడు లోపల ఏసయ్య ఉన్నాం, బ్రతికి ఉన్నారు. మమ్మల్ని కొట్టలే. ఇప్పుడు నేను ఒక దినంలో వాక్య ప్రజలు చేసినప్పుడు నువ్వు పావి అని వాక్య ప్రజలు చేసిన ఒకరు వచ్చి నాకు అడుగుతారు, అయ్యో గారు నేను చెప్పాలి పాపి నేను పాపి, నా పాపలు ఎంత బరువు ఉందో అని చెప్పాలి. నా పాపం ఎలా చెప్పాలి? నేను చెప్తాను అని చెప్పారు. పాపి అయిన మనిషిని బైబిల్ చెప్పాడు, చచ్చిపోయింది. పాపి అయిన మనిషిని ఏమైంది? మాట మనసు లేదు, మాట పార్టీషన్ పొందలేదు, జీవితం సరిగా జీవించలేదు. అటువంటి మనిషిని ఆత్మీయంగా ఏమైంది? చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన వాడు తల మీదకి నల్ల భుజం మీదకి తల మీదకి కానీ గుంతులు కానీ ఒక పెద్ద రాయి ఉంచితే ఆడికి బరువు తెలుసా? ఎందుకు? చచ్చాడు కాబట్టి. నేను అదే చెప్పాను, అయ్యా నీ బరువు నాకు తెలియదు, నీ చచ్చిపోయింది కదా నీకు బరువు తెలియదట. పాపం చేసిన వాడు చచ్చిపోయిన వాడే వాడి భార్య ఏం తెలియదు, బరువు తెలియట్లేదు. బ్రతికిన వాడికి మనకే బరువు అంటే తెలుసు. దేవుడికి అర్థమైన వాడు అర్థంగా కూర్చోకూడదు. దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పండి. 8 అయిపోయింది. ఎలాగో సమయం పోయిందని తెలియదు. సాధువు మృదు. సరే అండి. 4 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23 చదవండి. త్వరగా చదవండి. ఇప్పుడు ఆపాలి, సమయం అయిపోయింది.
ఎఫెసీయుల పత్రిక 4:22-23. ఇదొక ఇది నేను చెప్పిన మీకు అర్థమవుతున్నారా? మైకిల్ కూడా కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తం యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. Put off your old self. Put off. అంటే ఆపండి. నీ పాత మనిషికి వదలు. పాత మనిషికి ఏం చేయాలి? వదిలేయాలి. చెప్పండి, అందరూ చెప్పండి. పాత మనిషికి ఎలాగా వదలాలి? నీకు తెలియదు. ఇక్కడ చికెన్ సెంటర్ ఏంటండి? చికెన్ సెంటర్ ఇక్కడే ఉంది. చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు చికెన్ ఎలా కొంటున్నారు? కేజీ కొన్నప్పుడు ఎలాగ తీసుకున్నారు? కాదు, కేజీ డబ్బులు కాదు, నీటిలో కోడిని ముంచేస్తారు. ఎంత కక్కుడియో 100 గ్రాము తోలు కోసం కక్కుడి. అది కూడా వదలను. బైబిల్ చెప్తున్న తోలు తినకూడదని బైబిల్ ఉంది, కానీ అది తినలేకపోతే ఇది సంతోషం రాదు. ఆ డెక్కల పొరలు కూడా తినేయండి. ఇంకా లేవేగండం 1 ఇంటికి వెళ్ళి చదవని తోలు తినకూడదు. చికెన్ తోలు ఏం చేయకూడదు. కక్కది తోలు ఏం చేయాలి? ఒలిచేయాలి. తోలు ఎలాగ చేస్తున్నారా? ఎలా చూసుకున్నారు మాంసానికి ఆ తోలు ఎలాగా ఉలిసి ఉన్నదో అదే రీతిగా పాత స్వభావం ఏం చేయాలి? మనమే ఒలుచుకోవాలి. హల్లెలూయా. కొద్దిగా వేదనే కానీ బాగానే ఉంటది. ఇది నా నాన్న స్వభావం. ఎవరి స్వభావం? మా నాయన. ఇది నా అమ్మ స్వభావం. నీ అమ్మ స్వభావం వద్దు, నాన్న స్వభావం వద్దు, యేసయ్య స్వభావం రావాలి. పాత మనిషికి ఏం చేయాలి? ఒలిచేయాలి. తర్వాత కొత్త మనిషికి ధరించుకోవాలి. ఒకటి తీసేయాలి. 2 ఈ రోజు యేసునామములో నాలోని కొత్త మనిషిని ధరించుకున్నారు. సెయింట్ అగస్టిన్ ఒక దినములు ఏదో నడిచి వెళ్ళినప్పుడు ఈ అగస్టిన్తోని రాత్రిలో అక్రమ సంబంధం చేసిన ఒక అమ్మ ఉండేది. అమ్మతోని అక్రమ సంబంధం చేసి ఆ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు రాత్రిలో సువార్త విన్నారు. మారు మనసు పొందారు. మార్పిసి పొందలేదు, మారు మనసు పొందారు. పొంది ఆ రాత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకున్నారు. తెల్లవారు లేచి మళ్ళీ ఆ టౌన్కి వచ్చినప్పుడు రాత్రి ఏదో అమ్మతోని అక్రమ సంబంధం చేశారు. అమ్మ ఇంటికి పిలిచి హలో అగస్త్యన్ అని పిలిచినప్పుడు ఆయన ఏం చేయలేదు, తిరిగి చూడలేదు. మళ్ళీ కేకలు వేసినప్పుడు ఆయన వెనక్కి చూసి అమ్మా నీ పిలిచిన అగస్త్యన్ నిన్న రాత్రి ఏమైంది? చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్త అగస్త్యన్ అని చెప్పుకొని వెళ్ళిపోయాడు. చెప్పలేదు. పవన్ కళ్యాణ్ సినిమా, అల్లు అర్జున్ సినిమా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ పిల్లలకు కొట్టినవాడు సినిమా. ఎందుకంటే వీళ్ళ చిన్న కుర్రుడు ఉంది, ఆయన పేరు ఏంటంటే మహేష్ బాబు సినిమా. ఎందుకంటే ఇదన్నీ నాకు తెలియాలండి. ఇదన్నీ చూసుకొని నీ తిరిగితే కొత్త మనిషి నీలో ధరించలేదు తల్లి. ఆ పాత మనిషిని ఇప్పుడు కూడా ధరించుకొని తిరుగుతున్నారు. ఇలా కొత్త మనిషి తీసుకోవడానికి కొత్త మనిషిగా జీవించిన బిడ్డలకి తీసుకోండి. పరలోకంలో మనకి చేరడానికి యేసయ్య వస్తున్నారు. ఈ రాత్రి కొత్త మనిషిగా మారండి. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించగా.
అందరం తలలు ఉంచుకుందాం. మీరు రాత్రి వేళ ప్రార్థన చేసుకుందాం. దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నవీన స్వభావం నాలో దయచేయి దేవా. నా పాత స్వభావాన్ని నేను నిన్ను జోడించి వేస్తాను. నా పాత స్వభావంతో నా అంటుడు నా పూర్తి అయ్యా. కొత్త స్వభావం నాలోకి వచ్చి తీరాలి దేవా. ఈ రాత్రి వేళ నీ శక్తి నాకు కావాలి దేవా. దేవా నాకు ఆంతరిక పురుషునికి అలంకారం కావాలి. సాధు అయిన మనసు, మృదులను కలిగిన స్వభావం. దేవ ఈ రాత్రి వేళ చెప్పిన వాక్యాలు నా జీవితంలో గొప్ప మార్పును దయచేయాలని ఎంతమందికి ఆశ ఉన్నది. ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిని సమర్పించుకున్నాం. దేవ నన్ను సహాయం దయచేయదేవా. ఈ బాహ్య శరీరానికి ఎన్ని బట్టలు, ఎన్ని అందచందాలు, ఎన్నెన్నో పద్ధతులు చేసుకొని తిరిగాను. వాటిని కాదు దేవాన్ని కోరేది, నా ఆంతరిక పురుషులను కోరే దేవుడిని. దేవా నన్ను సహాయం దయచేయలేవా. నేను ఆంతరికంగా కొట్టయి తీరాలి దేవా. ఏ రీతిగా కోడిలో నుంచి తోలు తీసేస్తున్నారు, అదే రీతిగా నా బాహ్య శరీరములో నా అలవాటులు, పద్ధతులు దేవా ఒలిచి వేయడానికి కృప దయచేయలేవా. సహాయం దయచేయలేవా. నీవు తప్ప నన్ను సహాయం చేయగలిగేవాడు ఎవడు లేడు. ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము ఈ వాక్యాంశాల నుంచి మేము వినగలిగాం. కొత్త మనిషి గురించి వినగలిగాం దేవా. మమ్మల్ని అందరినీ కొత్త మనిషిగా మార్చుమయ్యా. అప్పుడప్పుడు మా పాత స్వభావం, మా పాత కోపం, మా పాత అలవాట్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అందులో నుంచి మేము మారాలయ్యా. నవీన స్వభావం ధరించి కొత్త మనిషిగా రూపాంతరం చెంది తీరడానికి సహాయం దయచేయలేవా. ప్రజలు మమ్మల్ని తిట్టేటప్పుడు, ప్రజలు మా మీద దాడులు చేసేటప్పుడు దేవా మేము స్పందించకుండా మా లోపల ఉన్న యేసయ్య స్పందించి తీరేంతటిగా ఉన్న అవకాశం ఈ రాత్రి మీద నీకు ఇచ్చుచున్నామయ్యా. సహాయం దయచేయండి దేవా. పౌలు గురించి మేము వినగలిగాం. ఒకప్పుడు అందరినీ కొట్టేవాడు, ఒకప్పుడు అందరిని మీద చిత్రహింసలు పెట్టేవాడు, ఒకప్పుడు ఎన్ని చెడ్డ పద్ధతులు అన్నీ చేసుకుని వచ్చాడు దేవా. నీ ఆత్మశక్తి తన మీదకి వ్యాపరించేసరికి, నిజంగా యేసయ్యని చూచేసరికి ఏ పొట్ట లోపల ఉదగడానికి కూడా మనసు కలిగిన వాడిగా మారాడు. పూర్తిగా తగ్గించుకున్నాడు, మార్పు చెందుకున్నాడు దేవా. అలా మమ్మల్ని కూడా మార్చమని కోరుతున్నాను దేవా. ఈ రాత్రి వేళ వాక్యం ఆలకించినాడు. సకల సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దేవా కొత్త మనిషిగా మార్చుమయ్యా. వారు కొత్త వ్యక్తులుగా మారి తీరాలి. ఆంతరిక పురుషుని బలపరిచే వారిగా మారి తీరాలి దేవా. సహాయం దయచేయమని కోరుచున్నాం. అదే రీతిగా ప్రత్యేకంగా మహేష్ కోసం ప్రార్థన చేస్తున్నాం దేవ. తనను కూడా దీవించి ఆశీర్వదించయ్యా. తన పద్ధతులు దేవ గొప్ప కృపను దేవ దయచేయదేవా. సహాయం దయచేయండి దేవా. మేము సంఘముగా, సంఘ బిడ్డలుగా, ప్రియ సహోదరుడి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవ. తను పూర్తిగా విడిపించుకోమని కోరుచున్నాం. తన పాపములను క్షమించుమయ్యా. ఆయనని మందించు దేవా. ఈ సన్నిధిలో తోడుకు రమ్మని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ వాక్యం ఆలకించిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. అందరూ నూతన స్వభావం పొందిన వారిగా మారినందుకు అందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి అయ్యా. ఈ రాత్రి వేళ మా అందరితో వాక్యాంశాలతో మాట్లాడినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి దీవించినాం. నీ కృపలో నీళ్ళు ఆనపడి ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో ఎవరిని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలిగింది గాక. పరిశుభ్రంగా 3 సార్లు చెప్తావా? సంఘటనలందరినీ కూడా నూతన స్వభావంలో మార్పులు స్వాగతం చేద్దాం. సంఘటనలకు అందరికీ ఆరోగ్యం ఇచ్చినందుకు స్వాగతం చేద్దాం. సంఘటనలందరూ కూడా క్షేమంగా స్వాగతం చేద్దాం. మరలా వచ్చిన వారిని కలవడానికి కూడా స్వాగతం చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.